నమస్తే. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. మన వీడియో ఇలా పక్కకు ముందుకు తీసేయకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ అమూల్యమైన సూచన కింద వాక్యాల పేర్లు పెడతానని కోరుకుంటున్నాను. ఇక నాకు ఈ సంవత్సరంలో నేను తిరిగిన ఆటల్లో నాకు నచ్చిన అంటే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఆటలో, మళ్ళీ చూపిస్తాను లోపాలు ఏంటనేది. అయితే ఈసారి నచ్చిందని చెప్పలేను, కానీ ఎక్కువ డబ్బులు వచ్చిన ఆట ఏదైనా ఉందంటే కసి మీద తాపత్రయతోటి ఆడిన ఆట ఏదైనా ఉందంటే దాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాలమూరు జిల్లా రాజపూర్ మండలం మల్లెపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి నాటకానికి విపరీతమైన కనకవర్షం కురిసింది. చాలా డబ్బులు వచ్చాయి. ఎంతంటే అసలు చెప్పలేను, చాలా డబ్బులు వచ్చాయి. అక్కడ నచ్చింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా రోజులు అవుతుందంట మల్లికార్జున స్వామి నాటకం ఆడక. చాలా రోజుల తర్వాత వాళ్ళు కలిసికట్టుగా మల్లెపల్లి గ్రామంలో మల్లెపల్లి గ్రామంలో చాలా చక్కగా అసలు యువతరం నాకు నచ్చింది. అక్కడ యువకులు ఎక్కువ పాలు పంచుకున్నారు. మరి చాలా సంతోషించిన విషయము. డబ్బులు మీరు చూడండి, నా వీడియోలు మొత్తం 500 నోట్లే. మొత్తం నాకు నచ్చిన అంశం ఏంటంటే అక్కడ దేవాలయం చాలా బాగుంది. విశాలమైన దేవాలయము. అక్కడ నీటి వసతి బాగుంది. అక్కడ బాత్రూమ్ల వసతి కూడా ఉంది. చాలా చక్కగా ఉంది. సీతారామాంజనేయ స్వామి దేవాలయం బాగుంది. ఇప్పుడు మల్లెపల్లి వెళ్ళి చూడండి. అదేవిధంగా కళాకారులలో ఆటలో కొన్ని లోపాలు నేను గమనించాను. మల్లెపల్లి కళాకారులు కూడా ఫీల్ అవ్వద్దు. అంటే నేను చూసిన కాడికి కొన్ని లోపాలను గుర్తించాను, అదేవిధంగా మంచి కూడా గుర్తించాను. అయితే ఇక్కడ ముఖ్యంగా మల్లెపల్లి కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ముందుగా డబ్బుల విషయంలో నేను కొన్ని పేర్లు రాసుకున్నాను. అక్కడ ఎలా జరిగిందంటే దాతలు ఎలా ముందుకు వచ్చారంటే ఒకరు తబలాకి ఇవ్వాలి, ఒకరు యూట్యూబర్కి ఇవ్వాలి, ఒకరు మేకప్కి ఇవ్వాలి, ఇంకొకరు ఇట్లా ప్రతి ఖర్చు డివైడ్ చేసుకున్నారండి. యూట్యూబర్కి 10,000 అంటే నాకేమీ లేదు, అట్లా వాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారు. మదిలగొట్టుకోనికి ఇన్ని అట్లా ఆ ఊళ్ళో చాలా డబ్బులు వచ్చాయి. వాళ్ళు కూడా శ్రీశైలం యాత్ర పోయి వచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఆడారు. మళ్ళీ సంవత్సరం కూడా మరొక ఆటతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మల్లెపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి నాటకానికి కనకవర్షం కురిసింది టైటిల్. అక్కడ మనము పేరు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక్కొక్క పాత్ర గురించి మరిన్ని వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మల్లెపల్లి కళాకారులలో కొన్ని లోపాలు మనం గుర్తించాము. దాన్ని మళ్ళీ మనం చెప్తే సరి చేసుకుంటారేమోనని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మల్లెపల్లి గ్రామంలో కనకవర్షం కురిసింది. తప్పకుండా మళ్ళీ కొత్త మంది యువకులతోటి ఆటను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మనం ఎక్కువ వీధి ఆటల గురించి ఎక్కువ చర్చించుకుందాం. చాలా వీడియోలు అయ్యాయి ఈరోజు. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. జై మల్లికార్జున స్వాముల వారికి, జై మల్లెపల్లి కళాకార బృందానికి జై.